ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ, గడిచిన వారమంతా కూడా తండ్రి నీ కాపుదలలో నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి ఈరోజు కూడా మీ మనసును తెలుసుకునే మరిన్ని విషయాలు మేము మాట్లాడుకొనబోచుండగా తండ్రి, చెప్పబోచుండగా నాకును, వినబోచుండగా నీ కుమారులు కుమార్తెలందరికీ కూడా తండ్రి మంచి మాటలు, మంచి ఆలోచనలు దయచేయమని, మీ చిత్తానుసారంగా ముందుకు నడిపించమని క్రీస్తు వారి పేరిట అతి వినయపూర్వకంగా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. గత ఆదివారాల్లో మనం ఆదాము గారి గురించి, ఆదాము గారికి లేని బాల్యం కయీను హేబేలుకి ఎందుకు వచ్చింది, కయీను హేబేలు జీవితాల గురించి, వీటన్నింటి గురించి మాట్లాడుకున్నాం. మన జీవితాన్ని మార్చగలిగే ఇంకొక భక్తుని జీవితం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఆయన పేరు నోవాహు. నోవాహు అనగానే చిన్నప్పటి నుంచి మనం సండే స్కూల్లో చిన్న చిన్న పాటలు విని ఉంటాం, నోవాహు తాత అది ఇది అని. కేవలం ఆయన బతికున్నాడు, ఆయన ఒక ఓడ చేశాడు, ఆ ఓడ ద్వారా ఆయన ఫ్యామిలీ బ్రతికింది, మిగతా వాళ్ళందరూ చచ్చిపోయారు. పైన ఆలోచిస్తే మనకి ఇలాగే కనబడిద్దండి. ఈరోజు మనం ఇంకా డెప్త్కి వెళ్ళి నోవాహు గారి జీవితం బైబిల్లో ఎలా ఉంది అనేది ఇంకొన్ని ఎక్కువ విషయాలు ఆయన జీవితం నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. నోవాహు గారి జీవితాన్ని కనుక మనం కరెక్ట్గా ఆలోచించాము అంటే, ఇవాళ మనిషిని ఏవైతే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయో, దేవుని నమ్మొద్దు అనే విషయాలు కానీ, ఏలియన్స్ గురించిన విషయాలు కానీ, ఇప్పుడు చూస్తా ఉన్నాం కదా ఈ మధ్య ఏలియన్స్ గురించి సినిమాలు ఎక్కువైపోయినాయి. హాలీవుడ్ వాళ్ళు, మన తెలుగు వాళ్ళు, లేకపోతే మన సౌత్ ఇండియా వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు ఏలియన్స్ మీద సినిమాలు తీయడం. ఏలియన్స్ అని కానీ, దేవుడు లేడు అనేవాళ్ళు కానీ, పక్క గ్రహాలకు వెళ్ళి అక్కడ నివాసం ఉందాం, ఎలన్ మస్క్, స్పేస్ షిప్, మార్స్, ఇవన్నీ మనం వింటా ఉంటాం, రోజు న్యూస్ లో వస్తూనే ఉంటాయి. ఏమని, పక్క గ్రహం మీదకి వెళ్ళాలి, అక్కడ మనుషుల్ని పెట్టాలి, అక్కడ కూడా మనం కాలనీలు కట్టుకోవాలి, అక్కడ మళ్ళీ స్థలాలు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. చంద్రుడి మీద, మార్స్ మీద ఎకరాలు స్థలాలు కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడే వీళ్ళు ఉంటారో లేదు తెలియదు, వీళ్ళు చచ్చిపోయే లోపు మనం మార్స్కి ఒకసారి వెళ్తాం లేదు తెలియదు, కానీ అక్కడ స్థలాలు కొనుక్కొని పెట్టుకునే వాళ్ళు మాత్రం చాలా మంది ఉన్నారు. ఇలా సైన్స్ గురించి అవ్వచ్చు, దేవుని గురించి అవ్వచ్చు, ఏలియన్స్ గురించి అవ్వచ్చు, లేకపోతే క్రైస్తవ భక్తుల జీవితాలైనా అవ్వచ్చు, ఒక మనిషిని డైరెక్ట్ గా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రతి అంశాన్ని కూడా నోవాహు గారి జీవితం కవర్ చేసింది. నోవాహు గారి జీవితాన్ని కనుక మనం కరెక్ట్ గా ఆలోచించామంటే ఇవన్నీ మనకు అర్థమైపోతాయి. ఈ రోజు ఆ నోవాహు గారి జీవితాన్ని గురించి మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. నోవాహు గారి జీవితం యాక్చువల్ గా మనకి 7వ అధ్యాయంలో మనం స్టార్ట్ అయింది అనుకుంటాం, కానీ 6వ అధ్యాయంలో దేవుడు నోవాహుని స్పెషల్ గా ట్రీట్ చేయాల్సిన పని ఏంటి అని ఇంట్రడక్షన్ ఇచ్చాడు. 6వ అధ్యాయం 8వ వచనంలో, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృపనొందిన వాడాయను. నోవాహు గురించి స్పెషల్ గా మాట్లాడాల్సిన అవసరం ఏంటి, అసలు నోవాహుని దేవుడు స్పెషల్ గా సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి, అసలు నోవాహు గారికి అంత ప్రత్యేకత ఎందుకు వచ్చింది, ఇదంతా మనకు తెలియాలంటే 6వ అధ్యాయం 8వ అధ్యాయం డైరెక్ట్ గా చదివితే మనకు సరిపోదు. 6వ అధ్యాయం మొదటి నుండి చదువుకుంటూ రావాలి. అప్పుడు మనకి నోవాహు గారి యొక్క ప్రాముఖ్యత అనేది ఇంకా బాగా అర్థమవుతుంది. ఉదాహరణకి, దేవుడు ఆదాముని క్రియేట్ చేసి ఆదాము అవ్వలకి కయీను హేబేల్ని సంతానంగా ఇచ్చాడు. కయీను హేబేల్ తర్వాత ఇంకా చాలా మంది వచ్చారు. వాళ్ళందరూ ఏం చేశారు, ఫస్ట్ మనిషి కాబట్టి ఆదాము గారు చాలా బెటర్. ఏం చేశారు, ఆయన ఫస్ట్ టైం అపవాది వచ్చి పండు తిన్న ఆయన అంటే నేను నిన్నపో అన్నాడు. తర్వాత వాళ్ళ భార్య వచ్చి చెప్పేసరికి మాత్రం పండు తిన్నాడు. ఒకసారన్నా అపవాదిని ఎదిరించాడు అని ఆదాము దగ్గర అన్నా మనకి పేరుందేమో గానీ, తర్వాత ఆదాము కుమారుడైన కయీన్ని చూడండి, చంపేశాడు తన సహోదరుణ్ణి. కయీను తర్వాత వచ్చిన లెముకు చూడండి, కయీనే ఇంత చేస్తే నేను ఇంకెన్ని హత్యలు చేయాలని హత్యలు చేశాడు. ఎక్కువ మంది భార్యల్ని పెళ్లిళ్ళు చేసుకోవడం అనే ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టాడు. తన భార్యల్ని సంఖ్యలతో బంధించి బానిసలుగా చేసుకున్నాడు. ఆదాము గారి తర్వాత వచ్చిన మనుషులందరూ కూడా భూమి మీద ఏం చేస్తూ బ్రతికారయ్య అంటే క్రూరత్వం. ఆది మానవులు అని పేరంటూ ఉంటాం కదా, మనం స్కూల్లో ఆది మానవులు అని చదువుకున్నప్పుడు ఈట్లు పట్టుకుని ఉంటారు, ఒళ్ళంతా వెంట్రుకలు ఉంటాయి, బట్టలు లేకుండా తిరుగుతూ ఉంటారని మనం చదువుకుంటాం. ఆది మానవులు నిజంగా అలా బ్రతకలా. వాళ్ళు ఎలా బ్రతికారయ్యా అంటే దేవుడు చెప్తున్నాడు స్టార్టింగ్ నుంచి 6వ అధ్యాయం మొదటి వచనం, నరులు భూమి మీద విస్తరింపనారంభించినప్పుడు. ఎక్కడ, ఆదాము గారి కుమారుల తర్వాత ఇది. ఆదాము గారి జనరేషన్స్ అనే మనకు 5వ అధ్యాయంలో రాయబడితే ఆ టైంలో రాయబడింది సందర్భం ఇది. ఏంటంట, నరులు భూమి మీద విస్తరింపన ఆరంభించినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెల్లో చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఫస్ట్ పాయింట్, అందం. అందం అంటే కంటికి చాలా అందంగా కనబడతాయి. ఒకసారి ఇవన్నీ మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఆదికాండంలో మనం 3వ అధ్యాయంలో అవ్వ దగ్గర 3 అంశాలు చూసాం మనం. ఏంటవి, ఆదికాండము 3వ అధ్యాయము 4వ వచనం, దేవుడేమో పండు తింటే చచ్చిపోతారని చెప్పాడు. సర్పం ఏం చేస్తుందంట, మీరు చావనే చావరు అని చెప్పింది. ఆ తర్వాత స్త్రీకి ఎలా కనబడిందో చూడండి ఆ పండు. ఎప్పుడైతే అపవాది ఒక చెడ్డ ఆలోచన అవ్వ మనసులో నాటేసిందో, నాటెయ్యగానే అవ్వకి ఏం కనబడి అంటే 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదనియు వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచి.
ఏంటంట ఆహారమునకు అంటే శరీరాన్ని తృప్తిపరచాలి. రెండోది ఏంటి, కన్నులకు అందం అంటే చూడడానికి కూడా చాలా అందంగా ఉండాలి. మూడవది ఏంటి, వివేకం అంటే అదేదో గొప్ప తెలివిలాగా గర్వం. మనం మాట్లాడుకుంటాం కదా కొత్త నిబంధనలో, ఈ లోకంలో ఉండి పుట్టిన 3 దేవుడు క్రియేట్ చేసినవి కాదయ్యి. ఏంటయ్యి, శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఈ 3 పదాలు మీరు గుర్తుపెట్టుకోవాలండి. బైబిల్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇవే ఉంటాయి. మనుషులు క్రియేట్ చేసుకున్నవి ఇవి. ఈ 3 కనుక మనలో ఉన్నాయంటే మనం ఖచ్చితంగా పరలోకానికి వెళ్ళాం. శరీరాశ, ఫస్ట్ మన శరీరాన్ని ఏది సుఖపెట్టిద్ది అని చూసుకుంటాం. ఒకవేళ మన శరీరాన్ని సుఖపెట్టట్లేదు అనుకోండి వాక్యం అనేది, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు చర్చికి వెళ్ళారు, ఆ చర్చి దగ్గర మీకు చైర్ లేదు అనుకోండి, కింద కూర్చోబెట్టారు అనుకోండి, గాలి ఆడట్లేదు అనుకోండి, వేసవకాలం అనుకోండి, బాగా ఎండ వస్తుంది అనుకోండి, ఖచ్చితంగా మనం వినం. ఎందుకంటే సుఖపెట్టాలి మన శరీరాన్ని. మన శరీరాన్ని సుఖపెడితేనే మనకి వాక్యం అయినా వినాలనిపిస్తుంది, ఏదైనా చేయాలనిపిస్తుంది. శరీర సుఖం చూసుకుంటాం మనం ఫస్ట్ పాయింట్. రెండోది కళ్ళకు అందంగా ఉండాలి. చర్చి కట్టడానికి ఎంత కష్టపడతారో దానికి పెయింటింగ్ వేయించడానికి, దాని చుట్టుపక్కల ఇచ్చేయడానికి, డెకరేషన్, చర్చి కంటే ఓకే మంచిది, దేవుడి సేవని వేరే వాళ్ళు ఎత్తి చూపకూడదు కాబట్టి అది మనం అనుకోవచ్చు. వేరేదైనా కానీ ఆ రోజు మాత్రం ఎలా ఉండాలి, పండగ రోజు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, మంచి కొత్త బట్టలు వేసుకోవాలి, అందరూ మనల్ని చూసి ఈడు బాగున్నాడు అనుకోవాలి. కళ్ళకి అందంగా ఉండాలి. కళ్ళకి అందంగా ఉండటం కోసం ఎన్ని డబ్బులైనా మనం ఖర్చు పెడతాం. పాస్టర్ గారు ఒకవేళ సరిగ్గా లేరనుకోండి, ఇప్పుడు నేను గనక గడ్డం బాగా పెంచేసుకుని, జుట్టు ఎలా పడితే అలా చేసుకుని, షర్ట్ కూడా కొంచెం చినిగింది వేసుకుని వచ్చి మీ ముందుకు వచ్చి వాక్యం చెప్తున్నాను అనుకోండి, ఖచ్చితంగా వింటారా మీరు? వినరు. మనం ఏది చేసినా కానీ శరీరాన్ని మనం ఫస్ట్ సుఖపెట్టుతున్నావా లేదా అని చూసుకోవాలి. శరీరేచ్ఛ ఏమంటారు, కళ్ళకి బాగుందా లేదా అని చూసుకోవాలి. మనం అంటే మనం చూసే పనులు చెప్తున్నాం, ఈ దేవుడు క్రియేట్ చేసినవి కాదు, మనలో మనమే క్రియేట్ చేసుకున్నాయి. నేత్రాశ, మూడవది జీవపుడంబం, గర్వం. ఆ 3 అవ్వ దగ్గర కనబడిన తర్వాత మరలా 6వ అధ్యాయంలో మనకు కనబడతాయి. 6వ అధ్యాయంలో చూడండి ఏం చెప్తున్నాడు, నరులు భూమి మీద విస్తరింపని ఆరంభించినప్పుడు దేవుని కుమారులో నరుల కుమార్తెల్లో చక్కని వారిని చూచి వారిలో తమ మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. ఆ తర్వాత ఏం చేశారంట, అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమము విషయముల్లో నరమాతురులై ఉన్నారు. అక్రమము 3 పదాలు ఏంటంటే చూడండి, శరీరాశ ఏంటి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కానాలి. నేత్రాశ ఓన్లీ పెళ్లి చేసుకుని పిల్లలు కానాలి కాదు, అందమైన అమ్మాయినే పెళ్లి చేసుకో. సినిమా హీరోలు ఎలా పెడతారండి, హీరోయిన్ని అందంగా ఎవరైతే ఉంటారో వాళ్ళనే సెలెక్ట్ చేసి మరీ చేస్తారు. అందహీనంగా ఉండి యాక్టింగ్ బాగా చేసే వాళ్ళని పెడతారా అంటే, నేనేంటంటే ఆ కల్చర్ మనకు బాగా అలవాటు చేస్తున్నారు జనాలు. కళ్ళకు అందంగా ఉండాలి. ఈ మధ్య కాలేజీల్లో, స్కూల్లో కూడా అదే అలవాటు అయిపోయింది. అమ్మాయిలేమో బాగా అందంగా ఉండాలని ట్రై చేస్తున్నారు, అబ్బాయిలేమో అందంగా ఏ అమ్మాయి అయితే ఉంటుందో ఆ అమ్మాయితోనే ఫ్రెండ్షిప్ చేయాలి. ఆ కల్చర్ అంతా మన మీద రుద్దుతున్నారండి. యవనస్తులు ఏం చేయాలని చెప్పాడు దేవుడు, దేవుని వాక్యాన్ని నమ్ముకోవాలి, దేవుడి వాక్య ప్రకారంగా నడవాలి. అది నిజమైన అందం. ఆదాము గారికి నిజమైన అందం ఏంటి, దేవుడి మాట వినడం, అన్నిటికీ పేర్లు పెడతాం, మంచిగా ఉంటాం, పండు తినకుండా ఉంటాం. హవ్వ గారికి కూడా నిజమైన అందం ఏంటి, ఆదాము చెప్పిన మాట వింటాం, ఆదాముకి సాటి అయిన సహాయంగా ఉండడం, దేవుడు చెప్పిన మాట వింటాం, పండు తినకుండా ఉంటాం. ఎప్పుడైతే పండు తిన్నారో వాళ్ళకున్న అందం అంతా పోయింది. అందం అంతా పోయి ఏం చేశారు, కచ్చడాలు కట్టుకున్నారంట, అంటే ఆకులు చుట్టేసుకున్నారంట. ఏదైతే వాళ్ళు మా అందం పోయిందిరా బాబు, మేము ఇంకా నాశనం అయిపోయాం అని ఫీల్ అయ్యి ఆకులు చుట్టేసుకున్నారో, దాన్ని చూసి ఈరోజు అందం అది ఇది అని పొగిడి ఆ అందగత్తిలే భార్యలుగా రావాలి అని చాలా మంది తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అందము మోసకరము అని దేవుడు బైబిల్లో మాట చెప్పాడండి, ఊరికే చెప్పలా. నిజమైన అందం అనేది ఎక్కడ ఉంటుందో చెప్పమంటారా, ఎవరైతే వాక్య ప్రకారంగా నడుచుకుంటారో అక్కడ ఉంటది. అక్కడ నిజమైన అందం ఉంటది. పెళ్లిళ్ళకి పేరెంట్స్ సంబంధాలు చూస్తారనమాట. ఒకవేళ అబ్బాయి ఫోటో అందంగా లేదనుకోండి, రిజెక్ట్. అమ్మాయి ఫోటో అందంగా లేదనుకోండి, రిజెక్ట్. ఇంకా వాళ్ళ క్వాలిటీస్ అనవసరం. ఏమండి వీళ్ళు దేవుల్లో మంచోళ్ళ కాదా అయి తర్వాత, ఫస్ట్ ఫోటో బాగుంది అనుకో అందంగా, ఆ తర్వాత అడిగే క్వశ్చన్, వీళ్ళు చర్చికి వెళ్తారండి, బాగా దేవుల్లో ఉంటారా అండి, మరి ముందే అడగొచ్చు కదా. అది ఫస్ట్ ఫోటో చూడాలి. ఫోటో చూసి నచ్చి అది అందంగా ఉంటేనే ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అది. అలా మన సొసైటీ తయారైంది, అలా మనమే సొసైటీని తయారు చేసాం. ఇక్కడ కూడా కనబడుతున్నాయండి మనుషుల్లో శరీరాశ, పెళ్లిళ్ళు చేసుకోవాలి, పిల్లలు కనాలి. నేత్రాశ, అందమైన వారంట. చూడండి చెప్తున్నాడు అందమైన వారు అని చెప్పేసి. తర్వాత అక్రమము అని వాడాడండి పదం. అక్రమము అని అంటే దాని ఉద్దేశం ఏంటంటే, వాళ్ళందరూ ఏదైతే లెముకు చేశాడో, కయ్యను చేశాడో దాన్నే ఫాలో అవుతూ వెళ్తున్నారు అని. క్రమముగా లేనిది అక్రమము. క్రమము అని చెప్పంటే ఏంటి, దేవుడు అందరినీ ప్రేమించమన్నాడు, అది క్రమం. ఎప్పుడైతే మనం జనాల్ని బానిసలుగా చేసుకుంటామో, ఒక శరీరకంగా బలంగా ఉన్నోడు వేరేవాడిని కొడతాడో, వాడి దగ్గర నుండి లాక్కుంటాడో, ఇది అక్రమము. అంతేనా కదా. అక్రమము అని దేవుడు పదం వాడాడంటే జీవపుడంబం వాళ్ళ నెత్తినెక్కి కూర్చుంది అని దాని ఉద్దేశం. అవ్వ దగ్గర ఏదైతే కనబడినాయో అయ్యే ఇక్కడ కనబడి దేవుడు విసిగెత్తిపోయాడు. నేను చెప్పి విసిగెత్తిపోయాను అంటున్నాడు దేవుడు. అదే చెప్తున్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు అంటే దాని ఉద్దేశం ఏంటి, వాదించి ఆయనకి ఏమంటారు, వీళ్ళు ఎంత చెప్పినా వినట్లేదు అని ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాడని. సామెతల గ్రంథంలో మనం చదువుకుంటాం, ఎన్నిసార్లు గద్దించినను విననివాడు
అంటే దేవుడు ఎన్నిసార్లు గద్దించినా కానీ మనం గనక ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడమ వీటిని వదులుకోలేదు అంటే దాని ఉద్దేశం ఏంటి? మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. దేవుడు ఏదైతే చెప్పాడో అదే మనకి కింద కనబడుతుందండి. దేవుడు వాళ్ళ చెడుతనం చూసి ఏమైపోయాడంటే చూడండి, 6వ అధ్యాయం 5వ వచనం, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయములోని తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా తుడిచివేదును. ఏలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నుండి ఉన్నాను అనెను. ఇది నోవాహు గారికి ఇచ్చిన ఇంట్రడక్షన్ అండి. నోవాహు గారు వచ్చే టైంకి భూమి ఎలా ఉందంటే ఒక్కడు కూడా మంచోడు లేడు. అందరూ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, అదే లోకంలో అందరూ అలాగే ఉండిపోయారని. ఒక పేజీ వెనక్కి తిప్పాం, 2 పేజీలు కూడా కాదు, ఒకే ఒక పేజీ వెనక్కి తిప్పితే దేవుడు తాను చెయ్యాలనుకున్నది అంతా చేసి ఆశీర్వదించి అది మంచిగా ఉన్నట్టు చూసి 7వ దినాన విశ్రమించెను అని మనకు కనపడుతుంది. ఒకే ఒక పేజీ వెనక్కి తిప్పితే. ఇంకొక పేజీ వెనక్కి తిప్పితే తాను నరులను, జంతువులను, ఈ సృష్టిని మొత్తాన్ని చేసినందుకు సంతాపము నొందాడు అని కనబడింది. ఏంటి తేడా? ఏంటంటే అక్రమం వచ్చింది మనలోకి. శరీరాశ, నేత్రాశ, జీవపడమ వచ్చేసినాయి. అవి దేవుడు క్రియేట్ చేసినవి కాదు, మనుషులు క్రియేట్ చేసుకుని మనమే ఈ లోకంలో పుట్టించుకున్నవి. ఏమండి, మనం గనక కొంచెం పైపైన ఆలోచిస్తే దేవుడేగా పెళ్లిళ్ళు చేసింది, దేవుడేగా అమ్మాయిని అబ్బాయిని చేసింది, దేవుడేగా పిల్లలకు అనమంది. వాటి వరకు తప్పు లేదండి. పెళ్లి చేసుకోవడం, పిల్లలకు అనటం అది తప్పు కాదు. ఏ తప్పు అంటే అది మాత్రమే చేస్తున్నారు. అది దేనికోసం దేవుడు పెట్టాడో దాన్ని వదిలేశారు. దేవుడు భూమిని నిండించండి, ఆదాము అవ్వలకు చెప్పిన మాట, పెళ్లి చేసుకున్నారు, వాళ్ళు దేవుడే పెళ్లి చేశాడు, భూమిని నిండించమన్నాడు, భూమి మొత్తాన్ని విస్తరించమన్నాడు. ఆయన అది చెప్పిన మాట వెనకాల ఉన్న పరమార్థం ఏంటి అనేది మనం ఆల్రెడీ పోయిన ఆదివారం చూసాం. ఈ ఆదివారం మరలా ఒకసారి గుర్తు చేసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం, అయినను వారు స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతలో 3 చెప్పాడండి. స్వస్థ బుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండిన ఎడల శిశు ప్రసూతి ద్వారా ఆమె రక్షింపబడును. శిశు ప్రసూతి అంటే పిల్లల కంఠం. పిల్లల్ని కండం ఒకటే మెయిన్ కాదు, పిల్లల్ని దేనికోసం కనాలని చెప్పాడు ఆదామవ్వలకి దేవుడు. ఆదామవ్వలు తప్పు చేసినా కానీ నేను నరకంలో పడేలేదు, వాళ్ళు బ్రతకాలి అంటే ఏం చేయాలంటే వాళ్ళు విశ్వాసము యందు, ప్రేమ యందు, పరిశుద్ధత యందు నిలకడగా ఉండాలి అని చెప్పాడు. అంటే వీళ్ళు కూడా ఒకవేళ పిల్లల్ని కానీ పెళ్లిళ్ళు చేసుకున్నా విశ్వాసములో, ప్రేమలో, పరిశుద్ధతలో నిలకడగా ఉండుంటే దేవుడు ఆనందపడేవాడు. పిల్లలకు అంటున్నారు కానీ విశ్వాసం లేదు, ప్రేమ లేదు, పరిశుద్ధత లేదు. పెళ్లి చేసుకోవడం, పిల్లలకు అంటాం ఇంపార్టెంట్ కాదండి. ఆ పెళ్లిలోను, పిల్లలకు అనే ప్రాసెస్లోను, ఆ పిల్లల్ని పెంచే ప్రాసెస్లో కూడా విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. ఆ 3 ఉంటేనే అప్పుడు దేవుడు ఆనందపడతాడండి. దేవుడేమో మనుషుల్ని నేను చేశాను, మనుషులు నాశనం అయిపోయారు, తప్పులు చేశారు, అందువల్ల నేను మనుషులందరినీ నాశనం చేసేసి నోవాహు ద్వారా మరలా ఒక నూతన ప్రపంచాన్ని సృష్టిస్తాను అని దేవుడు ఈ 6వ అధ్యాయం రాస్తే, కొంతమంది ఏం చేస్తారంటే ఈ 6వ అధ్యాయం తీసుకెళ్లి ఏలియన్స్ కి, దేవదూతల పిల్లలకి, వాటికి ఇటు కనెక్షన్లు ఇస్తారు. ఫస్ట్ పాయింట్, వీళ్ళు దేవదూతల పిల్లల అనే మాట కొంతమందికి వస్తుంది. 2వ వచనంలో కనబడుతుంది, దేవుని కుమారులో, నరుల కుమార్తెల్లో చక్కని వారిని చూచి వారిలో తమ మనస్సుకు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అది దేవదూతల గురించి కాదు, మనుషుల గురించే. అది ఆ మెసేజ్ ఫుల్ మెసేజ్ ఉంటుంది. ఏదైతే మనం బైబిల్ కోర్స్ అనేది పెట్టుకున్నామో ఆ బైబిల్ కోర్సులో ప్రతి అంశం గురించి, దేవుడు, దేవదూతలు, దెయ్యం, ప్రతి దాని గురించి ఇన్ డీటెయిల్ గా చెప్పుకున్నాం. ఒకవేళ ఈ అంశం గురించి మీరు కావాలంటే ఆ వీడియో మీరు చూడండి. ఇది దేవదూతల గురించి కాదు. కొంతమంది ఈ మధ్య ఏం స్టార్ట్ చేశారంటే ఏలియన్స్ స్టార్ట్ చేశారు. ఈ మధ్య ఏలియన్స్ గురించి సినిమాలు కూడా ఎక్కువైపోయినాయిగా. హాలీవుడ్ లోని సినిమాలు చేస్తున్నారు, మన తెలుగులో కూడా సినిమాలు చేస్తున్నారు. ఆ ఏలియన్స్ ఉన్నాయి, ఏలియన్స్ ఎప్పుడొకప్పుడు వచ్చేస్తాయి, పెద్ద స్పేస్ షిప్లు వేసుకుని వస్తాయి, అవి కూడా మనలాగే ఉంటాయి, మనలాగా మాట్లాడితే, మనలాగా ఆలోచిస్తాయి. ఆ ఉద్దేశాన్ని మన మైండ్ లోకి రుద్దేస్తున్నారు. ఏలియన్స్ లేవు. దేవుడు భూమిని మాత్రమే కాదు, ప్రపంచం మొత్తాన్ని మనుషుల కొరకు క్రియేట్ చేశాడు అని మనం ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. యావత్ ప్రపంచాన్ని, జగత్తు అంటే యూనివర్స్ మొత్తాన్ని కూడా కేవలము ఆయన మనుషుల కోసమే చేశాడు. మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా చదువుకున్నాం ఇదే మాటని. ఎప్పుడైతే మనుషులకు తీర్పు తీర్చే సమయం వస్తుందో, మంచోళ్ళు చెడ్డోళ్ళని, అప్పుడు దేవుడు ఈ భూమిని, విశ్వాన్ని, యూనివర్స్ ని మొత్తాన్ని నాశనం చేసేస్తాడు, పరలోకానికి తీసుకెళ్లిపోతాడు, చెడ్డవాన్ని నరకంలో పడేస్తాడు. అది జరిగేది. భూమి ఉంది, విశ్వం ఉంది, మన మిల్కీవే గెలాక్సీ ఉంది, అవన్నీ ఉన్నాయంటే దేనికోసం అంటే కేవలం మనుషులమైన మన కోసం. మన కోసమే దేవుడు ఈ భూమిని చేశాడు. కొంతమంది వచ్చేసి మధ్యలో ఏలియన్స్ ఉన్నాయి, ఏలియన్స్ భూమి మీదకి వస్తాయి, అది ఇది అని. ఏమండి, ఒకవేళ ఏలియన్స్ గనక ఉంటే మీరు ఆలోచించండి, అవి కూడా మంచి చెడు ఉంటాయా? ఇప్పుడు వేరే గ్రహంలో ఉన్నాయి అనుకోండి, యేసుప్రభు వారు వేరే గ్రహంలో కూడా పుట్టి ఆ గ్రహంలో కూడా వాళ్ళకి బోధ చేసి అక్కడ చచ్చిపోయి ఆయన రక్తం ద్వారా వాళ్ళ పాపాలు కూడా కడిగాడా?
కాదండి. దేవుడు మన కోసం వచ్చాడు, మనుషుల కోసం వచ్చాడు. ఈ మనోళ్ళే వెళ్ళిపోయి ప్రయోగాలు చేసి బ్యాక్టీరియా తీసుకొచ్చి అవి తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి ఏలియన్స్ ఉన్నాయి, నీళ్ళు ఉన్నాయి, అక్కడ నీళ్ళు ఉన్నాయి, ఎక్కడ నీళ్ళు ఉన్నాయి అని కాదండి. మనుషులు లాంటి వాళ్ళు కాదు, జంతువుల లాంటి ఏలియన్స్ను కూడా చూపించలేరు ఎవరో కూడా. ఎందుకంటే అవి లేవు. నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద అని మాట్లాడుకున్నాం మనం. కొంతమంది ఇలా కాదు, అసలు ఫస్ట్ ఒక యూనివర్స్ చేశాడు దేవుడు, ఆ యూనివర్స్ని నాశనం చేసేసి మళ్ళీ ఇప్పుడు మనల్ని ఇంకోళ్ళని కొత్తగా చేశాడు అంటారండి. మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ప్రతి మానవుడిని రక్షించడానికి యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చి చచ్చిపోయారు అని. మరి ఆ యూనివర్స్ని చేసి దేవుడు ఆల్రెడీ ముందే అంతం చేసేసి మళ్ళీ మనల్ని కొత్తగా చేసుకున్నాడంటే అక్కడ యేసుప్రభు పుట్టి చచ్చిపోయాడు అనే దాని ఉద్దేశం. దేవుడు ఇంకా దాన్ని ఎందుకు చేసుకున్నాడు? సరిగ్గా చేయలేదన్న దేవుడు దాన్ని. దేవుణ్ణి ఎందుకంటే తక్కువ చేస్తాం? మన బ్రెయిన్లో చాలా రకరకాల చెత్త చెదారాలు ఇవన్నీ పెట్టుకుని ఆ సినిమాలు చూసి అవి చూసి ఈ చూసి ఏలియన్స్ ఉన్నాయి. ఏమండి చెప్తున్నాను, మార్స్ మీద మనం ఒక కొత్త సిటీ కట్టినా గానీ మనుషులందరిలో మంచోళ్ళు చెడ్డోళ్ళని డివైడ్ చేయడానికి యేసుప్రభు వచ్చాడు అంటే భూమితో పాటు మార్స్ అంగార గ్రహం అవ్వచ్చు, మన సూర్య కుటుంబంలో ఉన్న 8 గ్రహాలు మొత్తం అన్ని ఈ మన మిల్కీవే మొత్తం ఈ విశ్వం నాశనం అయిపోద్ది. ప్రపంచం మొత్తం అంతమైపోయింది యేసుప్రభు వారు వచ్చినప్పుడు. అప్పుడు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం పోయిన ఆదివారం, మనుషుల్ని మారుస్తాడైన. శరీర సంబంధంగా ఉన్న మనల్ని ఆత్మ సంబంధమైన శరీరంగా మారుస్తాడు. వీటి గురించి ఇంకా డీటెయిల్డ్గా మెయిన్ మెసేజ్లు చేస్తున్నాం. లర్న్ బైబిల్ కోర్సులో ఉంటాయి, అవన్నీ కూడా ఛానల్లో ఉంటాయి, ప్లేలిస్ట్లో మీరు హోమ్ పేజ్లో అన్నీ కనబడితే మీరు తర్వాత వినండి మీకు కావాలనుకున్నట్లయితే. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇది ఏలియన్స్ గురించో దేవదూతల గురించో, ఏదో ఫస్ట్ ఒక భూమిని చేశాడు చంపేశాడు తర్వాత దేవదూతలు వచ్చి ఆటి గురించో, వీటి గురించి కాదండి. దేవుడు మనుషుల్ని భూమి మీద చేశాడు, వాళ్ళు చెడ్డోళ్ళు అయిపోయారు. వాళ్ళు చెడ్డోళ్ళు అయిపోయారు కాబట్టి దేవుడు తట్టుకోలేకపోతున్నాడు, ఆ చెడుతనం చూడలేకపోతున్నాడు. ఆ సందర్భం అండి ఇది 6వ అధ్యాయం. ఇది చదివేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి బాగా. మరి సైన్స్ ఉంది కదా, సైన్స్ ఉంది కాబట్టి ఏలియన్స్ ఉన్నాయని చెప్తున్నాం కదా మనం అంటారేమో. సైన్స్ గురించి ఇన్ డీటెయిల్డ్ గా ఒక ఏమంటారు ఇది చేసాం. డార్విన్ థియరీ ఉంది, మనిషి కోతి నుండి వచ్చాడు అంటారు చాలా మంది. కోతి నుండి మనిషి రాలేదు, మనిషిని దేవుడు నేలమంటి నుండి చేశాడు అని డీటెయిల్డ్ గా కేవలం ఆ డార్విన్ థియరీ గురించే ఒక వీడియో చేసాం, ఫుల్ ఎక్స్ప్లెనేషన్. అది వినండి మీరు. డార్విన్ థియరీలో మరి ఆ జాతులు ఉన్నాయి కదా, ఈ జాతులు ఉన్నాయి కదా, అది డార్విన్ థియరీ ఎప్పుడో రీసెంట్ గా కనిపెట్టారు. దేవుడు ఆదికాండం రాయించినప్పుడే చెప్పాడు, ఒక జాతిలో రకరకాలు ఉంటాయి. ఇప్పుడు కోళ్ళలో రకరకాలు ఉంటాయి కదా, ఇప్పుడు సంక్రాంతికి మనం కోడి పుంజులు రకరకాలు చూస్తుంటాం, నెమళ్ళని డ్యాగలని రకరకాలు చూస్తుంటాం. అవన్నీ కూడా ఒక కోడి అని ఒక జాతి నుండి వచ్చినాయి కదా. నోవాహు దగ్గరే చెప్తున్నాడు, ప్రతి జాతిలో రెండింటినే నేను నోవా ఓడలోకి పంపించాను, వాటి నుంచే మిగతా అన్ని వచ్చాయని. ఒక జాతి ఇంకో జాతిగా మారడాన్ని బైబిల్ ఎప్పుడో చెప్పింది. ఇవాళ మనం కొత్తగా చెప్పేది ఏం కాదు. సైన్స్ వచ్చే వాళ్ళు ఎవల్యూషన్ థియరీ వచ్చేసింది, మేము కొత్తగా ఇది కనిపెట్టామని చెప్పడం కాదు, అది బైబిల్ ఎప్పుడో చెప్పింది. అసలు ఇన్ డీటెయిల్డ్ గా ఈ ఎవల్యూషన్ థియరీ గురించి, ఏలియన్స్ గురించి, దేవదూతల కుమారుల గురించి, వీటన్నిటి గురించి మెసేజ్ చేసాం, అవి మీరు వినండి. ఇక్కడ మన సందర్భం ఏంటంటే, ఈ 6వ అధ్యాయంలో దేవుడు చెబుతున్నది ఏలియన్స్ గురించో దేవదూతల గురించో కాదు, తాను స్వయంగా తన చేతులతో క్రియేట్ చేసుకున్న మనుషులు అక్రమ మార్గంలో నేను చెప్పినట్టు విశ్వాస ప్రేమ పరిశుద్ధతల మీద కాకుండా వాళ్ళు శరీరాశ నేత్రాశ జీవపుడంబం అనే వాటితో నిండి తమ లైఫ్ ని స్పాయిల్ చేసుకున్నారు. అది నేను నా కళ్ళతో చూడలేకపోతున్నాను అని దేవుడు తన బాధని వ్యక్తపరుచుకున్న సందర్భం అది. ఆ 6వ అధ్యాయం 1వ వచనం నుండి 8వ అధ్యాయం వరకు దేవుడు ఈ మాటలు రాయించడానికి ఎంత బాధపడి ఉంటాడు తన మనసులో. మనుషులకి హార్ట్ అటాక్ వస్తాం మనం చూస్తామండి, దేవుడికి హార్ట్ అటాక్ రావడం ఎప్పుడైనా చూసారా మీరు ఎవరైనా కానీ? దేవుడికి హార్ట్ అటాక్ వచ్చిందటండి. తాను నరులను భూమి మీద చేసినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. మనం సరిగ్గా తినపోతేనో, మన హెల్త్ సరిగ్గా లేకపోతేనో, హార్ట్ సరిగ్గా లేకపోతేనో హార్ట్ అటాక్లు వస్తాయేమో. దేవుడికి హార్ట్ అటాక్ ఎప్పుడు వచ్చిందంటే మనుషులు సరిగ్గా లేనప్పుడు వచ్చింది. మనుషులు మంచిగా కాకుండా చెడు పనులు చేస్తూ ఉన్నప్పుడు వచ్చింది. అదే స్టార్టింగ్ కదా. అట్లీస్ట్ వీళ్ళందరినీ నాశనం చేసేసి చెడు అనేది భూమి మీద లేకుండా చేసి నోవాహు గారితో కొత్త ప్రారంభాన్ని ఇద్దాం అనుకున్నాడు ఆయన. కేవలం మనం ఊరికే వాళ్ళని క్రియేట్ చేసుకున్నాడు చంపేశాడని చెప్పకూడదండి. వాళ్ళని మార్చడానికి దేవుడు ఎన్ని ప్రయత్నాలు చేశాడు తెలుసా? దేవుడే స్వయంగా వెళ్ళి వాళ్ళకి బోధించాడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. దేవుడు ఊరికే వాళ్ళు చెడ్డగా ఉన్నారు కాబట్టి చంపేద్దాం అనలేదండి. వాళ్ళు మారడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు అనేది మనం గుర్తించాలి. యేసుప్రభు వారే స్వయంగా శిష్యులతో చెప్పారు ఈ మాట చాలా సార్లు. పేతురు గారే కదా రాసేది ఈ మాట. అక్కడ నోవాహు దగ్గర మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ లేదో అది పేతురు గారికి ఎలా తెలిసింది? యేసుప్రభు వారు చెప్పారండి. యేసుప్రభు వారు చెప్పారు కాబట్టే, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు కాబట్టే మనకి ఈ విషయాలన్నీ తెలుస్తున్నాయి. వాళ్ళని ఊరికే చంపేలేదు దేవుడు, వాళ్ళని మార్చడానికి రకరకాల ప్రయత్నాలు చేశాడు. దేవుడు డైరెక్ట్ గా వెళ్ళి బోధించినట్టు మనకు కనపడుతుంది. డైరెక్ట్ గా నోవాహు గారు కూడా వెళ్ళి బోధించారండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం.
విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలిగిన వాడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడ సిద్ధము చేసెను. అందువలన అతడు ఈ లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయెను. లోకానికి ఏం చేశాడంట? నేరస్థాపన చేశాడంట. నేరస్థాపన అంటే ఏంటి చెప్పనా? మీరు చేసేది తప్పు అని దేవుడు చెప్పినట్టుగా చెప్పడం. మీరు ఎలా పడితే అలా జీవిస్తున్నారు, ఒక మనిషి ఇంకొక మనిషిని చంపుతున్నారు, వ్యభిచారం చేస్తున్నారు, బానిసలుగా చేసుకుంటున్నారు, జనాలని క్రూరత్వం చూపిస్తున్నారు, ప్రేమ లేదు, దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు, విశ్వాసం లేదు అని వేరే వాళ్ళకి నోవాహు నేరస్థాపన చేస్తున్నాడంట. నోవాహు వాక్యం ప్రకటించాడు, దేవుడే స్వయంగా వెళ్ళి వాక్యం ప్రకటించాడు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కానీ ఆ మనుషులు మారలేదు. ఏమండి, నోవాహు గారికి ఎందుకు ఓడ తయారు చేయమని చెప్పాలి? డైరెక్ట్గా ఓడ దేవుడు వచ్చుగాక అంటే భూమి వచ్చినట్టు, లేకపోతే చెట్లు వచ్చినట్టు, జంతువులు వచ్చినట్టు ఓడ అక్కడికక్కడ క్రియేట్ అవుదా? అవుద్ది కదా. అయినా దేవుడు నోవాహుతో ఎందుకు ఓడను తయారు చేయమన్నాడు? అట్లీస్ట్ నోవాహు వాడ ప్రిపేర్ చేసేటప్పుడైనా కానీ జనాలు చూసి ఈ మనిషి ఇంత కష్టపడుతున్నాడే, మనకి చెప్తున్నాడే వర్షం వస్తుంది, అందరూ చచ్చిపోతారు, మనం చచ్చిపోకుండా దేవుడిని నమ్ముకోవాలి, మనం మారాలి, మంచి చేయాలి అని నోవాహు చెప్పినా, దేవుడు చెప్పినా, వాళ్ళ కళ్ళ ముందే వాడ నిర్మించబడడం చూస్తున్నా కానీ వాళ్ళు మారలేదంటే వాళ్ళ హృదయాలు ఎంత కఠినమైపోయి ఉంటాయి అనేది మీరు ఆలోచించండి. నోవాహు ప్రీచ్ చేశాడు, దేవుడు వెళ్ళి స్వయంగా ప్రీచ్ చేశాడు, అయినా కానీ వాళ్ళు అలా ఉన్నారు అంటే వాళ్ళ హృదయాలు ఎంత కఠినమైపోయినాయి, వాళ్ళల్లో అక్రమము అనేది ఎంత బాగా నాటుకుపోయింది. మనుషులంటే ఏం లేదు, జంతువుల్లాగే ఉంటాం, తింటాం, పడుకుంటాం, పిల్లలు కంటాం, ఎలా పడితే అలా వదిలేస్తాం. ఇవాళ సినిమాలు కూడా వాటికే బాగా ఫేమస్ అవుతున్నాయండి. ఎవరైతే యానిమల్స్ లాగా, జంతువుల్లాగా ప్రవర్తిస్తారో అతన్నే సినిమా హీరోగా చూపించడం, అదే సొసైటీలో కల్చర్లోకి చూపించడం. అలాంటి సినిమాలు హిట్ అవుతున్నాయి, అలాంటి సినిమాలు బాగా జనాల్లోకి స్ప్రెడ్ అవుతున్నాయి అంటే మనం బాధపడాల్సిన విషయం. మన పిల్లలకి ఒరే అలాంటి వద్దురా బాబు, జంతువుల్లాగా బతకమని చెప్పడం ఏంట్రా, దేవుడు మనుషుల్ని మనుషుల్లాగా బతకమన్నాడ్రా, జంతువులము కాదురా మనం అని చెప్పాల్సింది పోయి వాటిని చూపించి పిల్లల చేత డాన్స్లు గీన్స్లు అవన్నీ మనం వేయిస్తున్నాము అంటే ఎంత బాగా చెడు ఆలోచనలు మన హృదయంలో నాటుకుపోయినాయో మీరు ఆలోచించండి. నోవాహు గారు బోధించారంట డైరెక్ట్గా వెళ్ళి, నోవాహు గారి ఫ్యామిలీ కూడా బోధించుంటారుగా, వాళ్ళు ఓడకట్టే ప్రతిసారి ఇదిలాగా 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 అని చెప్పుంటారుగా. నోవాహు ద్వారా చెప్పించాడు, దేవుడే డైరెక్ట్గా వెళ్ళి ప్రకటించాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జలప్రళయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును మరి 7 కాపాడెను. ఏమంటున్నాడండి? నీతిని ప్రకటించిన ఆయన విడిచిపెట్టలేదంట వాళ్ళని. వాళ్ళు పాపాలు చేసినా కానీ విడిచిపెట్టలేదంట. వాళ్ళకి ఇంకా వాక్యం చెప్పడానికి ట్రై చేస్తూనే ఉన్నాడంట. ఒకసారి నోవాహు దగ్గర ఉన్న జనాలకిను మనకి డిఫరెన్స్ చూద్దామండి. సేమ్ అయ్యి ఒకేలా కనపడుతున్నట్టున్నాయి చూడండి. ప్రపంచము అంతమైపోతుంది, మీరు చెడు ప్రవర్తన మానేసుకుని మంచిగా నడవండి. ఇవాళ మనం కూడా అదే కదండి చెప్పాలి. యేసు ప్రభు 2వ వస్తున్నాడు, మీరు చెడ్డ పనులు మానేసి మంచిగా బ్రతకండి దేవుని నమ్ముకుని. నోవాహు ఆ రోజు ఏదైతే చేశాడు ప్రీచింగ్, ఇవాళ మా దైవ సేవకులు, పాస్టర్లు, అనేక సంఘాలు వీళ్ళందరూ కూడా అదే చెప్తున్నారు. వాళ్ళేంటంట, అబ్బా ఏముందలే నిజం, మనం తింటున్నాం, మనకి ఫుడ్ ఉంది, అన్నీ ఉన్నాయి, బెడ్ ఉంది, ఎంజాయ్ చేస్తున్నాం, పెళ్ళిళ్ళు ఉన్నాయి, మంచి అందమైన అమ్మాయిలు ఉన్నారు, పిల్లలకి అంటున్నాం అని ఆ టైంలో జనాలు ఎలా అయితే ఉన్నారో ఈ టైంలో కూడా జనాలు అలాగే ఉన్నారా లేరా చూడండి. జనాల మెయిన్ పని ఏంటయ్యా అంటే బాగా చదవాలి, చదివి ఏం చేయాలి, అందంగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, అందంగా ఉండే బంగ్లా కొనాలి, అందంగా ఉండే బట్టలు వేసుకోవాలి, అందంగా అందరికి కనబడాలి, జనాలు అందరూ నన్ను గొప్పగా చూడాలి. అందరూ మళ్ళీ అందంగా తయారైపోయారు అనుకోండి, అప్పుడు మన గొప్పతనం ఏముంటుంది? ఆడు అలాగే బానిసలాగే ఉండాలి, మనం అలాగే రాజులాగే అందరికీ కొంచెం బాగా ఏదో ఆడికన్నా మనం గొప్ప వాళ్ళు అయిపోయినట్టుగా మనం చూడాలి, అదే మన ఫీలింగ్. దానికోసమే అందరూ పరిగెడుతున్నారా లేదా అని చూడండి. నోవాహు గారు ఎంత ప్రకటించినా ఎవరు వినలేదు, ఇవాళ కూడా మనం ఎంత ప్రకటించినా వినట్లేదు. యేసు ప్రభు వారు కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ అంటారు చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37వ వచనం, నోవాహు దినములు ఎలాగు ఉండెనో మనుష్య కుమారుని రాకడయు అలాగే ఉండెను. నోవాహు కాలంలో ఎలా అయితే ఉందో ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉంది, తేడా ఏం లేదు, అలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవాహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచూ ఉండిరి. వాళ్ళు అక్కడ ఏం చేశారంట? జలప్రళయానికి ముందు వరకు దేవుడు చెప్పాడు కదా, ఏం చేశారంట? అందమైన వాళ్ళని చూసుకుని చక్కని వారిని చూసి వివాహము చేసుకున్నారు, అక్రమము చేశారు. అయ్యే పదాలు యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ కనబడుతున్నాయి. వాళ్ళు ఏం చేశారంట? తినుచు
త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెండ్లికి ఇయ్యబడుచు వచ్చిరి. జలప్రళయము వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరుగకపోయిరి. అలాగునే మనుష్య కుమారుని రాకడ కూడా ఉండును చెప్పేశాడు బల్లగుద్ది. ఇప్పుడు కూడా మనం తింటూ తాగుతూ ఫుడ్ కోసం చాలామంది అందరినీ దేవుడి నుండి దూరం చేసే విషయాలు అవేనండి. దేవుడు చెప్పాడు, ముందు మీరు నా మార్గాన్ని వెతకండి, మీరు దేవుని రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత మీకు కావాల్సినవి మీకు వస్తాయని చెప్పాడు. అదే మత్తయి సువార్తలో మనం మాట్లాడుకుంటాం. ఏంటంట, మత్తయి సువార్త 6:33. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అవన్నీ అంటే పైన మాట్లాడతాడు. మనుషులు ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతిస్తారు. మీరు అలా చింతించొద్దు. మీరు మొదట దేవుని నీతిని, దేవుని రాజ్యాన్ని వెతకండి. ఆ తర్వాత మీకు ఫుడ్ కావాలా, బెడ్ కావాలా, బట్టలు కావాలా, అవన్నీ మీ దగ్గరికి వస్తాయని చెప్తున్నాడండి దేవుడు. అలా కాకుండా దేవుడు అవసరం లేదని దేవుడిని పక్కన పెట్టి మనం దేనికోసం పనిచేస్తూ ఉంటాం? ఫుడ్. ఏమంటే మీకు ఫ్రీగా ఒక మేకని ఇస్తామండి, ఫ్రీగా ఒక కోడిని ఇస్తామండి అన్నాం అనుకోండి, చచ్చి మానేస్తారు. ఎందుకంటే దాన్ని కోసి వండి టైం పడుతుంది కదా, అంత ముందు దాన్ని తినాలి కదా. కరెక్ట్గా ఏ సంక్రాంతితో లేకపోతే అలాంటిది ఏదన్నా కరెక్ట్గా ఆదివారం రోజు వచ్చింది అనుకోండి, వెళ్ళిపోవాలి, పందేలకు వెళ్ళాలి కదా, లేకపోతే జనాలందరూ హడావిడి చేస్తారు కదా, చూడాలి కదా, ఆనందం పొందుకోవాలి కదా. అవన్నీ అయిపోతే తర్వాత ఖాళీగా ఉంటే అప్పుడు దేవుడు ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోద్ది. నేను రీసెంట్గా చూశానండి, మా ఫ్యామిలీ రిలేటివ్స్లో కూడా ఆ రోజు చర్చికి వేసుకెళ్ళటానికి ఇస్త్రీ చేసిన బట్టలు మంచి బట్టలు లేవు కాబట్టి చర్చికి వెళ్ళటం మానేశాడు. ఎందుకు? చర్చికి వెళ్ళినప్పుడు నేను మంచిగా కనబడాలి కదా అందరికీ. వాక్యం కోసం వెళ్తున్నావా, అందరూ మనల్ని గుర్తించాలని వెళ్తున్నావా? ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని వాటి గురించి ఆలోచించి దేవుణ్ణి పక్కన పెట్టేశారు. మనుష్య కుమారుని రాకడ కూడా అలాగే ఉంటది. నోవాహు రక్షింపబడ్డాడు, నోవాహు కుటుంబం రక్షింపబడింది. అలాగే మంచిగా చెడు ప్రవర్తనకి దూరంగా మంచి అలవాట్లతో బ్రతికే క్రైస్తవ నాయకులు రక్షింపబడతారు. వారి విశ్వాసుల్లో కూడా మంచిగా ఎవరైతే ఉంటారో వాళ్ళే రక్షింపబడతారు. మిగిలిన సమాజం అంతా కూడా ఏమైపోద్దంటే ఆ రోజు జలప్రలయంలో కొట్టుకెళ్ళిపోయినట్టు. రేపు కనుక మనుష్య కుమారుడు వచ్చాడు, ఈ రోజు వచ్చాడు, ఈ మెసేజ్ మీరు విని ఫినిష్ అయిపోయేసరికి వచ్చాడు అంటే ప్రపంచం మొత్తం కూడా కాలి బూడిదైపోద్ది. మనం మార్స్ మీద ఉన్నా, వేరే గ్రహం మీద ఉన్నా, వేరే గెలాక్సీకి వెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయన రాకడ వచ్చినప్పుడు అందరూ చచ్చిపోవడం, అందరూ మరలా తిరిగి మహిమా శరీరాలు ధరించుకోవడం మాత్రం తప్పదు. ఇది అందరికీ జరిగిద్ది. నోవాహు గురించి మాట్లాడుతూ దేవుడు అంటున్నాడండి, దేవుడు ఏమంటున్నాడు చూడండి నోవాహు గారి గురించి. 6:8. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప కలిగిన వాడు. 9. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. కంపేర్ చేస్తున్నాడండి. అక్కడున్న తరం మొత్తంలో ఈయనొక్కడే మంచోడని కంపేర్ చేస్తున్నాడు దేవుడు. ఇవాళ కనుక మనం కంపేర్ చేసామనుకోండి, అలాగా మనం కూడా లోకంలో కలిసిపోయిన వాళ్ళం అవుతామా? వాళ్ళకి వేరుగా, లోకానికి వేరుగా, లోకానికి దూరంగా దేవుని కోసం నిలబడే వాళ్ళ కనబడతామా? చూడండి దేవుడికి. దేవుడు అలా లోకం దగ్గర చూశాడు అనుకోండి, మనం అక్కడ కనబడతాం. ఇలా దేవుడు చర్చి దగ్గర చూశాడు అనుకోండి, ఇక్కడ కనబడతాం. ఆఫ్కోర్స్ కొంతమంది అక్కడే కనబడతారు, ఇక్కడ కనబడరు అనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా నరకానికే, వాళ్ళ పక్కన పెట్టేద్దాం. అక్కడాగా చూసి అక్కడా కనబడి ఆ సినిమా హాల్లోనో లేకపోతే ఆ గోల్ చేసే దగ్గర, ఆ తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళ దగ్గర, ఎదుటి వాళ్ళని హేళన చేసే దగ్గర అక్కడా కనబడి చర్చిలోనూ కనబడ్డాం అనుకోండి, ఏమంటాడు? ఇక్కడ ఈడు అక్కడ ఉండేవాడే కదా అంటాడు. కానీ ఆ తరము వారికి వేరుగా నీతిమంతుడిగా నువ్వు కనబడ్డావని దేవుడు మన గురించి చెప్తాడా? మనం గనక లోకములో జరిగే చెడు ఆలోచనలకి, వేరే వాడికి అన్యాయం చేయాలనే ఆలోచనలకి, వాటన్నిటికీ దూరంగా ఉండి మంచిగా ఉండాలి. విశ్వాసులకి సహాయం చేయాలి. సంఘం ఇంకా అభివృద్ధి చెందడానికి సహాయం చేయాలి. చాలా మంది దేవుని సినిమాలు, వార్తా సభలో ఇవన్నీ పెడుతున్నారు. దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి రకరకాల చేస్తున్నారు. దేవుని సినిమాలు, దేవుని షార్ట్ ఫిల్ములు చేస్తున్నారు. వాటిలో మన పాత్ర ఎంత ఉంటుంది? మనం కూడా దేవుని సేవని ప్రబలం చేయడానికి సహాయం చేస్తున్నామా లేదా? మనం మంచిగా బ్రతుకుతున్నామా? మన ఇంట్లో చెడుని తీసేస్తున్నామా లేదా? లేదా మనకి లోకానికి తేడా లేదన్నట్టు వాళ్ళలాగే మనం ఉంటున్నామా లేదా? ఒక పాస్టర్ గారు 200 అమ్మ పబ్లిక్ మీటింగ్ పెడుతున్నామమ్మా, ప్రతి విశ్వాసి కూడా 200 ఇవ్వండి అని అడిగాడు అనుకోండి. చాలు, ఈ పాస్టర్ గారు డబ్బులన్నీ ఇది చేస్తున్నారు, ఆ పాస్టర్ గారు డబ్బులన్నీ కూడా ఆయన కోసం ఖర్చు పెట్టుకుంటున్నాడు, ఆయన ఇదే చేస్తున్నాడు అదే చేస్తున్నాడు అని 100. అదే ఆ 200తో ఆ రోజు ఈ రోజు కనుక చికెన్ తినాలనిపిస్తుంది, రోజు కూరగాయలు తిని బోరు కొట్టింది, లేకపోతే రోజు ఇదే కదా, ఈరోజు 200కి ఇది కావాలి, మ్యాట్ కావాలి, లేదా కొత్త బట్టలు కావాలి, లేదా ఇది కొంచెం మాసిపోయింది, కొంచెం వేరేది కావాలి. 200 ఇంట్లో ఎంత సింపుల్ గా ఖర్చు పెట్టేస్తాం. 200 సువార్త సేవ అభివృద్ధికి ఇవ్వడానికి మనం ఎంత ఆలోచిస్తాం చెప్పండి. కేవలం కానుకల గురించో వాటి గురించో వీటి గురించో నేను చెప్పట్లేదండి. మనకి దేవుడి పట్ల విశ్వాసం ఎంత ఉంది, దేవుడి పనులు చేయడానికి మన చేతులు మన కాళ్ళు ఎలా పరిగెడుతున్నాయి, లోకంలో కలవడానికి మన చేతులు కాళ్ళు ఎంత పరిగెడుతున్నాయి. యూట్యూబ్ తమ్నేల్ అలా కనబడితే చాలు వెంటనే క్లిక్ చేస్తాం.
అలాంటిది దేవుడి మెసేజ్, దేవుడి వాక్యం అలా కనబడిందంటే మనం అలాగే క్లిక్ చేస్తామా? రోజు మొత్తంలో మనం దేనికైనా టైం స్పెండ్ చేస్తాం. రోజులో 1 గంట అయినా దేవుని వాక్యం నేర్చుకోవడానికి మనం టైం స్పెండ్ చేస్తున్నామా? ఆ తరములో నోవాహు బలంగా లోకానికి వేరుగా నీతిమంతుడు కనబడ్డాడు. ఇవాళ మనం అలాగే నీతిమంతుల్లా కనబడతామా లేదా? నోవాహుని బట్టి దేవుడి కుటుంబం మొత్తాన్ని కాపాడాడు. మనల్ని బట్టి ఈరోజు మన కుటుంబాన్ని మనం కాపాడుకుంటున్నామా లేదా? మనం మంచిగా ఉండి మన కుటుంబం మొత్తాన్ని మనం దేవుడి దగ్గర తీసుకురాగలుగుతున్నామా లేదా? ఇది మనం అబ్జర్వ్ చేయాలండి. నోవాహు కూడా జలప్రళయం వచ్చింది. 3 వంతులు వాటర్, 1 వంతే భూమి. ఒక్కసారిగా వాటర్ మొత్తాన్ని తీసుకొచ్చి నోవాహు దగ్గర ఉండే దగ్గర మొత్తం కురిపించేశాడు దేవుడు. ప్రపంచంలో ఉన్న జనాలందరూ ఒక్కసారిగా చనిపోయారు. నోవాహు కుటుంబం రక్షింపబడింది. నోవాహు చేసిన మొదటి పని ఏంటో చెప్పనా? కాకిని అలా కాసేపు బయటకు వదిలాడు అంతే. ఎందుకు వదిలాడు? బయట ఎలా ఉందో చూసి వచ్చి చెప్పమ్మా, బయట జనాలు పాడైపోయారో లేదో చూసి ఒకసారి చెప్పమ్మా అని కాకిని పంపించాడు. మొత్తం 150 రోజుల వరకు నీళ్లు ఉంటాయండి. మొత్తం ఒక సంవత్సరం మొత్తం దేవుడు నీళ్లతో భూమిని కప్పేస్తాడు. ఆ కప్పేసిన తర్వాత కాకిని పంపిస్తే 8వ అధ్యాయం 7వ వచనం, ఆ కాకిని వెలుపలికి విడిచెను, అది బయటకు వెళ్లి భూమి నుండి నీళ్లు ఇంకిపోవు వరకు అటు ఇటు తిరుగుచుండెను. నీళ్లు నేల మీద నుండి తగ్గినయో లేదో చూచుటకు అతడు తన యొద్దకు నల్ల పావురమును ఒకటిని పోనిచ్చెను. నీళ్లు భూమి అంతటా పొంది ఉన్నందున తన అరికాలు నింపు వరకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలోని అతని యొద్దకు తిరిగి వచ్చెను. 2 నల్లగానే ఉన్నాయి. కాకిని పంపించాడు, పావురాన్ని పంపించాడు. కాకి ఏం చేసింది? శవాలు దేలు ఉంటాయిగా, లేకపోతే అయ్యో ఏమిటి ఉంటాయి కదా. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత లోకం నుంచి కొంచెం ఆశ వస్తే చాలు, దేవుడి దగ్గర నుంచి కొంచెం తలుపులు. ఆ రోజు ఏదన్నా ఏమంటారు, వాక్యం వినకపోవడమో, ప్రసంగం వినకపోవడమో, ఆ రోజు చర్చికి వెళ్ళకపోవడమో, ఏదన్నా కొంచెం వాక్యానికి కొంచెం గ్యాప్ వస్తే చాలు. అంటే ఆ కాకి ఆ వాడ డోర్లు తెరుచుకోగానే బయటకు వెళ్ళిపోయింది, బయట మొత్తం తిరిగింది, ఇంకా బయటికి లోపల రావడం మర్చిపోయింది. అలాగే దేవుడి దగ్గరికి వచ్చి 1ో 2ో మెసేజ్లు వింటాం. విన్న తరువాత మరలా దేవుడి దగ్గర తిరిగి వస్తామా అంటే లేదు, లోకంలోనే ఆడాడే తిరుగుతూ ఉంటాం. మళ్ళా దేవుడి దగ్గరికి వచ్చేది ఉండదు. పావురం ఏం చేసిందంట? వెళ్ళి లోకమంతట్లో కూడా మంచిగా బ్రతకడానికి ఎక్కడా ఛాన్స్ లేదు అని తెలుసుకుని మరలా దేవుడి దగ్గరికి వచ్చింది. అంటే మన భాషలో కన్వర్ట్ చేసి చెప్తున్నా, లోకములో ఉన్నదంతా కూడా అపవాది సంబంధమైనది. దేవుడు బైబిల్లో మంచిగా బ్రతకమని చెప్పింది మాత్రమే అది మనకి ఆత్మ సంబంధమైనది. చెడుకి దూరంగా ఉండడం, అది మన ఆఫీసులో అవ్వచ్చు, స్కూల్లో అవ్వచ్చు, కాలేజీలో అవ్వచ్చు, లేదా మనం పనిచేసే వేరే ఎక్కడైనా అవ్వచ్చు. చెడు మాటలకి, చెడు పనులకి, చెడు ఆలోచనలకి దూరంగా ఉండడం, విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల్లో నిలకడగా ఉండడం మాత్రమే క్రైస్తవునిగా మనం చేయాల్సింది. అందుకోసమే దేవుడు మనల్ని భూమి మీదకి పంపించాడు. అలా భూమి మీదకి పంపించిన ఆదాము వినలేదు ఆ మాట, తర్వాత ఆదాము యొక్క కుమారులు వినలేదు, తర్వాత నోవాహు దగ్గరికి వచ్చిన తర్వాత మిగతా వాళ్ళు వినలేదు. నోవాహు విన్నాడు, హేబేలు విన్నాడు. మనం కూడా వినేవారిలాగా ఉండాలి. విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత అంటే వేరు అనుకోకండి. విశ్వాసం అంటే డెఫినేషన్ ఏంటో చెప్పనా? దేవుడు వచ్చేస్తాడేమో అని వెయిట్ చేయడం, దేవుడి మీద నమ్మకం కలిగి ఉండడం, అదృశ్యమైనవి ఉన్నవని నమ్మడం. విశ్వాసానికి డెఫినేషన్ చూసాం ఆల్రెడీ. మరలా ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం, విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నది. యేసుప్రభు వస్తాడు, యేసుప్రభు నా పాపాలను రక్షించాడు, ఇవన్నీ కనబడవు, మనం ఎక్స్పీరియన్స్ చేయాలి, అనుభవ జ్ఞానం పొందుకోవాలి. వాటిని బట్టి మనం దేవుని నమ్మేది విశ్వాసం. ప్రేమ, దేవుని ఆజ్ఞల్ని పాటించడమే ప్రేమ అంటాడు యోహాన్లో, మనం చదువుకున్నాం ఆల్రెడీ. ఏది అయితే దేవుడు చెప్పాడో ఇది మంచి, ఇది చెడు, ఇది చెయ్యండి, ఇది చేయొద్దు అని దేవుడు అయితే చెప్పాడో అది ప్రేమ. అది మనం పాటించడం ప్రేమ. ఆయన వస్తాడు అని నమ్మకాన్ని కలిగి ఉండడం విశ్వాసం. పరిశుద్ధతకు కూడా డెఫినేషన్ చూడండి. దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతల యందు నిలకడగా ఉండడము అంటే ఈ మూడిటికి భావాలు తెలుసుకొని ఆ భావాలని ప్రతిరోజు మన లైఫ్ లో మనం చూపించడం. మీరు యవనస్తులై ఉన్నారా? మిగతా వాళ్ళలాగా ఆ సినిమాలు అయ్యి చూసి ప్రేమ, లేకపోతే సిగరెట్లు, మందు, ఇలాగా వేరే వాళ్ళని హేళన చేయడం, లేకపోతే ఎంటర్టైన్మెంట్ వెతుక్కోవడం, అలా దేవుడి దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోకండి. ఒకవేళ మీరు పెళ్ళయి కొంచెం పెద్ద వయసు గలవారు ఉన్నారా, అయితే తిండి, లేకపోతే ఇల్లు, లేకపోతే ఏదైతే కనీస అవసరతలు ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకుని దేవుడి నుండి దూరంగా వెళ్ళిపోకండి. దేవుడికి సమయాన్ని ఇవ్వండి. మొదట మీరు రాజ్యాన్ని, నీతిని వెతికితే మీకు కావాల్సినవి మీ దగ్గరికి వస్తాయి. ఆ నోవాహు కూడా మిగతా వాళ్ళందరిలాగా వాళ్ళలో కలిసిపోయి ఉండొచ్చు, కానీ ఆయన దేవుని నమ్ముకున్నాడు. అందుకే దేవుడు ఆ తరం వారందరూ నశించిపోయినా గానీ నోవాహు దగ్గరికి దేవుడే వచ్చి ఇది చేయి, అది చేయి, అది చేయి అని చెప్పాడు. నోవాహు దగ్గరికి దేవుడే వచ్చి ఓడకట్టు అన్నాడు. ఆ టైంలో జలప్రళయం నుండి కాపాడుకోవాలంటే నోవాహుకి ఓడ అవసరం. నోవాహుకు కూడా తెలియదు ఓడ అవసరం అని, కానీ దేవుడే ఓడని నోవాహు దగ్గరికి పంపించాడు. మనకి ఏది కావాలో అది మన దగ్గరికే వచ్చింది. ఎప్పుడంటే మనం దేవుని రాజ్యాన్ని మొట్టమొదటిగా
వెతికినప్పుడు. ఆ రోజు ఓడ ద్వారా అందరిని రక్షించాడు. ఈ రోజు ఆ రక్షణ వాడ మనకి యేసు ప్రభు వారు. యేసు ప్రభు ద్వారా మనం రక్షణ పొందాలంటే లోకానికి వేరుగా, చెడుతనానికి దూరంగా మంచిగా ఉండాలి. చెడ్డవాళ్ళు చచ్చిపోతే దేవుడు ఆనందించడండి. ఈవెన్ దో అంత కష్టపడి దేవుడు వాళ్ళని చేసుకున్న తర్వాత వాళ్ళు పాపం చేశారని దేవుడు వాళ్ళని చంపేసినా ఆ తర్వాత కూడా బాధపడతాడండి. నేను మరలా ఇంకోసారి ఇలా చెయ్యకుండా నేను ఏమంటారు రెయిన్బో మనం చూస్తాం కదా, వర్షం పడిన ప్రతిసారి రెయిన్బో ఇస్తున్నాడు చూస్తున్నాం కదా. రెయిన్బో అందంగా ఉంది అందంగా ఉండటం కాదు, అది ఎందుకు పెట్టాడో గుర్తించండి. రెయిన్బో చూసిన ప్రతిసారి మనకేం గుర్తు రావాలంటే అది దేవుడు చెడ్డవాళ్ళు చచ్చిపోతున్నందుకు ఆనందపడట్లేదు, బాధపడుతున్నాడు అంటానికి గుర్తు. మనల్ని ఇంకా కాపాడుతున్నాడు, మనం తప్పు చేసినా మనల్ని చంపట్లేదు అంటానికి ఆ రెయిన్బో గుర్తు అని రెయిన్బో చూసిన ప్రతిసారి గుర్తు తెచ్చుకోండి. మనం ఇంకా విశ్వాసంలో ముందుకెళ్ళాలి అని దాని మీద నిలబడండి. రెయిన్బోకి అర్థం అది. 7 రంగులు ఉంటాయి కదా, చాలా అందంగా ఉంటది కదా అని చెప్పేసి రెయిన్బోని ఒక అందానికి గుర్తులా కాదు, ఒక బాధకి గుర్తది. చాలా మంది చనిపోవడానికి గుర్తు. చాలా మంది చనిపోయిన టైంలో దేవుడు రెయిన్బోని ఎందుకు పెట్టాడు అంటే మీరు తప్పు చేస్తున్నారు, అయినా నేను మీ మీద కృప చూపిస్తున్నాను, ఇంకోసారి మారడానికి అవకాశం ఇస్తున్నాను అని దేవుడు మనతో చెప్తున్నట్టు లెక్క. ఆ అవకాశాన్ని మనం గుర్తించాలి. మరలా దేవుడు మనల్ని శిక్షించే అవకాశం దేవుడికి మనం ఇవ్వకూడదు. దేవుడు అవకాశం ఇచ్చాడు, మనం మారిపోవాలి. చెడుకి దూరంగా ఉండాలి, మంచికి దగ్గరగా ఉండాలి. దేవుడి మాటలకు దగ్గరగా ఉండాలి, లోకానికి దూరంగా ఉండాలి. లోకంలోకి మనల్ని పడేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి అపవాదికి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఏలియన్స్ అవి ఇవి సైన్స్ అని వస్తుంది, లేకపోతే ఎంటర్టైన్మెంట్ అని వస్తుంది, సినిమాలు షికార్లు అవి ఇవి అని వస్తాయి, లేకపోతే బైబిల్లోనే మళ్ళీ ఇది ఇలా ఉంది అలా ఉంది అని అబద్ధ బోధకులు పుట్టించే వాళ్ళు ఉంటారు, అబద్ధ బోధల్ని సృష్టించే వాళ్ళు, స్ప్రెడ్ చేసే వాళ్ళు ఉంటారు, లేకపోతే తిండి కూడు గుడ్డ అని మన శరీరాన్ని సుఖపెట్టే విషయాలు ఉంటాయి. గర్వం ఒకటి ఉంటుంది. వీటన్నింటి నుండి మనం బయటపడాలి అంటే ప్రతిరోజు మనకి దేవుని వాక్యం అవసరం. కేవలం ఆదివారం మాత్రమే మీరు ఈ వాక్యాలు వింటాం కాదండి. ప్రతిరోజు మనం ఒక బైబిల్ కోర్స్ చేసాం, అన్ని వినండి. అయిపోయినాయా మళ్ళా మొదటి నుంచి వినండి. అవి వినమని మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. ప్రతి ఒక్కరి చేత వినిపించండి. ప్రతిరోజు అట్లీస్ట్ దేవుని కోసం అరగంటన్నా మనం టైం స్పెండ్ చేస్తేనే మనం దేవుల్లో ఉంటాం. అరగంట కూడా ఉండవు, అవి 10 నిమిషాలు 15 నిమిషాలు కొన్ని అరగంట అలా ఉంటాయి. రోజుకి పావు గంట అరగంట అయినా మనం దేవుని కోసం కేటాయించకపోతే మనం దేవునిలో ఉండడం, పరలోకం వెళ్ళడం కష్టం కాదు, వెళ్ళము. విశ్వాస ప్రేమ పరిశుద్ధతలందు నిలకడగా ఉంటూ దేవుని ప్రేమని మనం పొందుకున్న ప్రేమని అందరికీ పంచితేనే యేసుప్రభు వారు మళ్ళా వస్తారు నమ్మకం కలిగి ఉంటేనే మనం రక్షింపబడతాం. ఆ రోజు నోవాహు దగ్గర కూడా జనాలు ఎవరు ఇలా ప్రళయం వచ్చిందంటే ఏం కాదులే అన్నారు. ఇవాళ కూడా యేసుప్రభు వస్తున్నాడంటే ఏం కాదులే అంటున్నారు. నోవాహు ఒక్కడే బతికాడు, నోవాహు కుటుంబం మాత్రమే బతికింది. ఇవాళ మనం బతుకుతామా, మన కుటుంబాన్ని బతికించుకుంటామా, పరలోకం వెళ్తామా లేదా అనేది మనకి దేవుడు ఇచ్చిన ప్రశ్న. అది మనకు మనం ఆలోచించుకొని మంచిగా బ్రతకాలని మీరు అందరూ కోరుకుంటున్నాను. ఇంకా ఏమైనా అర్థం కాని సంగతులు ఉన్నట్లయితే ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న సబ్జెక్ట్ లో కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, డిస్క్రిప్షన్ లో మీరు కాల్ చేసి అడగండి. లేదు వేరే మెసేజ్లు కూడా మీరు వినాలి అనుకున్నట్లయితే హోమ్ పేజ్ లో మన వీడియోస్ అన్ని కూడా లర్న్ బైబిల్ అని ఒక కోర్స్ ఉంటుంది, ఉచితంగా బైబిల్ నేర్పిస్తాం. అదంతా కూడా మీరు నేర్చుకోండి. రోజుకి అరగంట స్పెండ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేవి ఉంటాయి, మీరు క్లిక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరి చేత కూడా ఆ మెసేజ్లన్నీ వినిపించండి. వినిపిస్తేనే ఒక మంచి సొసైటీని, ఒక మంచి సమాజాన్ని మనం తయారు చేసిన వాళ్ళుగా అవుతాం. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ తండ్రి, నోవాహు గారు ఆ కాలంలో లోకానికి వేరుగా నీతిమంతుడిగా బ్రతికారు తండ్రి. ఈ కాలంలో లోకంలో మేము పడిపోవడానికి, మమ్మల్ని లోకంలో పడవేయడానికి, చెడుకు దగ్గర చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి తండ్రి. వాటన్నిటిని త్రోసిపుచ్చి మీ చిత్తానుసారంగా మంచి మార్గంలో మేము నడవడానికి, చెడుకు దూరంగా మంచి పనులు మేము చేయడానికి, లోకానికి దూరంగా సంఘం దగ్గర మేము ఉండడానికి మాకు సమయానుకూలంగా మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి సహవాసాన్ని దయచేయండి తండ్రి. మంచి ధైర్యాన్ని దయచేయండి తండ్రి. మీ చిత్తానుసారంగా మమ్మల్ని ముందుకు నడిపించమని, మరలా మేమందరము కలుసుకొని మరొకసారి మీ మాటలు మాట్లాడుకోవడానికి మీరే కృప దయచేయమని, అప్పటి వరకు మీ కాపుదలను వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని క్రీస్తు వారి పేరిట అతి వినయపూర్వకంగా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.